హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జశ్వి క్రియేటివిటీ. ఈరోజు వీడియో వచ్చేసి డే 21 ఛాలెంజ్ అండి. సో మీరు ఆల్రెడీ తమ్లైన్ చూసింటేనే మీకు అర్థమైపోయింటుంది. సో ఈరోజు నేను హెయిర్ పిన్స్ మేకింగ్ చేస్తున్నానండి. మనం రెగ్యులర్గా యూస్ చేసే హెయిర్ పిన్స్ అండి. సో వాటిని ఎలా డిజైన్ చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 3 డిఫరెంట్ మోడల్స్లో మీకు హెయిర్ పిన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో నేను ముందుగా హెయిర్ పిన్స్ని ఒక పేపర్కి పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు మనము కుందన్స్ స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. హ్యాండిల్ చేయడానికి, పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా హెయిర్ పిన్కి గ్లూ అప్లై చేసి, సో ఇక్కడ నేను గ్లాసీ కుందన్స్ తీసుకున్నానండి. 3mm రౌండ్ కుందన్స్, స్కై బ్లూ కలర్. సో గ్లాసీ 3mm రౌండ్ కుందన్స్ తీసుకున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారుగా. సో 1 by 1 ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు స్టిక్ చేసుకోవడమే. సో ఇలా సో మనం రెగ్యులర్గా యూస్ చేసే వాటిని కూడా ఎంతో సింపుల్గా ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. సో నార్మల్గా ఉండే పిన్స్ని మనము డిజైనర్ పిన్స్గా క్రియేట్ చేస్తున్నాం. చూస్తున్నారుగా ఇలా 3mm రౌండ్ కుందన్స్ని ఇలా 1 by 1 స్టిక్ చేసుకోవడం. సో కనబడుతుందా మీకు క్లియర్గా? ఇలా చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మొత్తం హెయిర్ పిన్ అంతా కుందన్స్ని అతికించుకోవడమే అండి. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. సో ఇక్కడ చూసారుగా పిన్ ఎంత నీట్గా డిజైనర్ పిన్ లాగా క్రియేట్ అయిపోయిందండి. సో ఇక్కడ నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నాను. సో సెకండ్ పిన్కి కూడా గ్లూ అప్లై చేసి ఇక్కడ నేను గ్లాసీ స్క్వైర్ కుందన్స్ తీసుకున్నానండి. ఇవి స్మాల్ స్క్వైర్ కుందన్స్. సో అవి తీసుకుని వాటిని స్టిక్ చేస్తున్నానండి ఇక్కడ. సో మామూలుగా మనం 4x4 కాకుండా 3x3 స్క్వైర్ కుందన్స్ని తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారుగా. సో ఇలా మొత్తం అంతా డిజైన్ చేసుకోవడమే, 1 by 1 పెట్టుకుంటూ వచ్చేయడమే అండి. సో మధ్య మధ్యలో అవి మనకి నీట్గా ఉన్నాయా లేదని అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాప్ లేకుండా నీట్గా 1 by 1 పెట్టుకుంటూ వచ్చేయడమే అండి. సో చూస్తున్నారుగా వీడియోలో. సో ఇలా నీట్గా సో సైడ్స్కి వెళ్ళకుండా మిడిల్లో వచ్చేట్టుగా ఇలా స్టిక్ చేసుకోవడం. సో నెక్స్ట్ థర్డ్ డిజైన్ అండి. సో థర్డ్ డిజైన్ వచ్చి నేను రెడ్ కలర్ ట్రయాంగిల్ కుందన్స్ తీసుకున్నానండి. సో అవి కూడా గ్లాసీ కుందన్సే. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో. సో వాటిని కూడా 1 by 1గా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేట్టుగా వీడియోలో చూస్తున్నట్టు ఆపోజిట్ డైరెక్షన్లో స్టిక్ చేసుకోవడం అండి. సో చూసారుగా ఇలా స్టిచ్ చేసుకోవడం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి డిజైన్స్, మోడల్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ డెసిషన్ నాకు కామెంట్లో చెప్పండి. సో ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో, ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చేయాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేను అలాంటివన్నీ ట్రై చేస్తాను. సో చూసారుగా నార్మల్గా ఉన్న హెయిర్ పిన్స్ని నేను డిజైనర్ హెయిర్ పిన్స్గా క్రియేట్ చేసేసాను చూడండి. ఆల్రెడీ నేను ఇంకొకటి చేశాను. సో ఇక్కడ చూస్తున్నారుగా నేను 2 హెయిర్ పిన్స్ చేశానండి. మొత్తము 3 పేర్స్ చేశాను. సో ఇవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్లో ఏం చేయాలో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.